రాష్ట్రంలో నీటి సమస్య మొదలైందన్నారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్. ఇప్పటికే హైదరాబాద్లో వేలాది ట్యాంకర్లు రోడ్డెక్కాయన్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్యలు తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందడం లేదన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ నీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధించిన ప్రమాద గంటికలు కూడా మోగుతున్నాయి. పత్రికల్లో మీడియాల్లో వస్తున్నటువంటి అనేక కథనాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా గిరిజనులు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందనేది వాస్తవం అధ్యక్ష. హైదరాబాద్లో ఇప్పటికే వేల ట్యాంకర్లు అనేటువంటి రోడ్డు మీదకి వచ్చినాయి అనేది వాస్తవం అధ్యక్ష. ప్రభుత్వమే ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే పూర్తిగా నీటి బాధ్యత తీసుకొని ప్రైవేట్ ట్యాంకర్ లేకుండా పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేస్తే బాగుంటుందని మీ ద్వారా వారికి కోరుతున్నాను. లేకపోతే ప్రైవేట్ ట్యాంకర్స్ మీద కేసులు పెట్టబాకండి, అలో చేయండి అని ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దనేది మీ ద్వారా వారికి కోరుతున్నాను. హైదరాబాద్కు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా ప్రత్యేకించి మీ జిల్లా నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి విధ్వంసం గురించి అలాంటి జరగకూడదు తెలంగాణలో అని చెప్పేసి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాలని 11 ఫేజ్లో ఫిల్టర్ చేసి అనేక స్కూల్స్కి గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ఈ మిషన్ భగీరథ వాటర్ పోతుంది. కానీ ఈరోజు ప్రాబ్లం ఏంటంటే మిషన్ భగీరథ ప్లాంట్స్ అనేటువంటి ప్రాపర్గా పనిచేయటం లేదు. వాటికి కావలసినటువంటి నిధులు అనేటువంటిది సకాలంలో అందట్లేదు. అక్కడ ఉన్న ఉద్యోగులకు ఉద్యోగాల జీతభత్యాలు అందట్లేదు. అలాగే మెయింటెనెన్స్ సంబంధించింది కూడా ప్రాపర్గా మెయింటెనెన్స్ దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. జిల్లా కలెక్టర్, ఆ జిల్లాలో ఉన్న మంత్రులు, అట్లాగే ఎమ్మెల్యేలు వీరందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరితో కూడా ఒక సమీక్షా సమావేశం జరిగి జిల్లాలో నీటి ఎద్దడి ఎక్కడైనా ఉంటే దాన్ని పరిష్కార మార్గాలు ఏంటి, మనం ఎట్లా బెటర్ యూటిలైజేషన్ చేయగలుగుతాం, మనకున్న అవకాశాలు ఏంటి, వీటి మీద ఒక చర్చ జరిగేది అధ్యక్ష. దయచేసి ఇప్పటివరకు ఆ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ కాలేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇమీడియట్గా జిల్లా స్థాయిలో నీటి ఎద్దడి రాకుండా తెలంగాణ బిడ్డలు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలు జరగాలి. అది కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధిని పిలవకుండా ప్రోటోకాల్ వయలేషన్ లేకుండా ప్రతిపక్ష సభ్యులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రభుత్వం కూడా ఈ ప్రజల యొక్క నీటి ఎద్దడిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యం కలిగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష.